నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. సీదిరి అప్పలరాజు నిన్న రాత్రి పలాసాలో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అవటం అనేది పోలీసులు ముందే ఇంటిమేషన్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కార్యకర్తలందరూ ఒకేసారి సీదిరి అప్పలరాజు ఇంటి ముందుకు వచ్చేసారు. ఇది కాకుండా డౌన్ డౌన్ సీఎం అనే నినాదాలు కూడా చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే సీదిరి అప్పలరాజుకి నిన్న కొన్ని ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటంటే, నేను పోలీస్ కార్ ఎక్కను, నేను నా కారులో ఎక్కువస్తా అన్నాడు. అదేం కుదరదు, సవ్యంగా మా వెహికల్ ఎక్కని చెప్పి పోలీస్ వెహికల్ ఎక్కించి తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు అతను కార్ ఎక్కే ముందు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ భుజాలపైన అతన్ని మోసి ఎత్తెత్తి పెట్టారు. దేనికో మనకు అర్థం కాదు. మొత్తానికి సీదిరిని తీసి బొక్కలో వేశారు. ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి పరుగో పరుగు. జగన్ గురించి వచ్చే ముందు ఇక్కడ వాళ్ళ మిసెస్ శ్రీదేవి గురించి చెప్పాలి. అసలు ఎందుకు అరెస్ట్ చేశారండి? రాజకీయ కక్షలేంటండి అసలు ఇవన్నీ? కక్షలు పెట్టి మా ఆయన అరెస్ట్ చేస్తారా? సిద్ధు చేశాడో లేకపోతే మా అబ్బాయి చేశాడో యాక్సిడెంట్ అంట. ఇప్పటికీ మారట్లా. సీదిరి అప్పలరాజు తన కొడుకు చేసిన యాక్సిడెంట్ విషయాన్ని పక్కన పెట్టి తన దగ్గర పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ కొడుకు సిద్ధుని దాంట్లో ఇరికిస్తే పోలీసులు అతనే చేశాడేమో అనుకుని అరెస్ట్ చేసిన తర్వాత పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు ఈ అరవ వర్మని చూసిన తర్వాత సీదిరి కొడుకుని ఇతను కాదు కదా గుద్దింది సిద్ధు కాదు కదా అని బయటకు వచ్చిన న్యూస్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటకు తీస్తే దెబ్బకి కోసాలు కదిలి సీదిరి కొడుకుని తప్పనిసరిగా సరెండర్ చేయించాల్సి వచ్చింది. వీళ్ళందరూ ప్రజలకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ సోకాల్డ్ అరవ వరం పైన పెట్టిన సెక్షన్స్ హిట్ అండ్ రన్ సెక్షన్సే. అది కాకుండా సీదిరి అప్పలరాజు పైన పెట్టిన కేసులన్నీ కూడా రాజకీయ కక్షల వల్ల పెట్టారని వాళ్ళ వైఫ్ అంటుంది. ఒక్కసారి ఏనండి. రాను రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మా అబ్బాయి ఉన్నాడా, సిద్ధు ఉన్నాడా, ఇది పక్కన పెడితే ఇన్వెస్టిగేషన్ కి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ యాక్సిడెంట్ కేసు అని తీసుకున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ యాక్సిడెంట్ కేసు కింద చూసుకోవాలి తప్ప 105 సెక్షన్ వేసేసి హోమిసైడ్ వేసేసి క్రిమినల్ కేసు, మర్డర్ కేసు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు తుప్పల్లోకి తీసి లాగేసాము అనుకొని చెప్పేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో తను కూడా మాట్లాడారు, శిరీష మాట్లాడారు, కుటుంబ రాజకీయం చేయము, పిల్లల రాజకీయం చేయమనేసి. దాంతో పిల్లల రాజకీయం, కుటుంబ రాజకీయాలు కాకపోతే హోమిసైడ్ కేసులు ఎందుకు వేశారు మీరే మాట్లాడండి, లేకపోతే శిరీష గారు మీరే మాట్లాడండి ఎందుకు హోమిసైడ్ కేసు వేశారని చెప్పేసి. యాక్సిడెంట్ కేసు కింద ఎందుకు మార్చడానికి మీకు వీలు కావట్లేదు? మీరు ఎందుకు దీనికి సహకరిస్తున్నారు? ఇప్పుడు మీరు పిల్లల రాజకీయం చేయట్లేదు, కుటుంబ రాజకీయాలు చేయట్లేనప్పుడు ఆ కేసులు ఎందుకు తొలగించలేకపోతున్నారు? మేమైతే తొలగించడానికి మేము రోజు మేము పడుతున్న బాధలు మేము పడుతున్న పిటిషన్ కి వెళ్తున్నాం, చేస్తున్నాం. గందరగోళ వాతావరణం కనిపిస్తుంది. అరెస్ట్ చేశారు. ఇప్పుడు బాబు దానికోసం అరెస్ట్ చేశారో తెలీదు, లేకపోతే పాత కేసులు తీసుకున్నా తెలియదు. ప్రజలందరూ ఉన్నారు అని అంటే మా అండగా ఎప్పుడు కూడా వాళ్ళు నిలబడ్డారు. ఇక చూసారు కదండి, రిమోర్స్ లో కూడా పశ్చాత్తాపం లేదు, రియలైజేషన్ రాలేదు శ్రీదేవికి ఇంకా. సో శ్రీదేవి ఏమంటుందంటే, అక్కడ సిద్ధు చేశాడా మా అబ్బాయి చేశాడా విషయాన్ని పక్కన పెట్టాడంట. ఏంటిది చేసింది నీ కొడుకే, అది బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ అసలు నీకే తెలుసు. ఫుటేజ్ దాకా ఎందుకు? ఇక్కడ కూడా కొడుకుని షీల్ చేయటం. అసలు తన భర్త ఈ చీదిరి కూర్చుని లిటరలీ ఎవిడెన్స్లు మార్చేశాడు. అది ఎంత పెద్ద కేసో తెలుసా? కుటుంబ రాజకీయాలు ఏంటి? సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా? ఎవరన్నా చీదిరిని పద నువ్వు వెళ్ళి గుద్దని చెప్తారా? ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా వీళ్ళ కోసం ఒక ట్వీట్ కూడా వేసాడండి. ఏంటంటే, ఒక రోడ్డు ప్రమాదానికి కూడా రాజకీయ కక్ష కొనసాగి ఆయుధంగా మార్చుకునే స్థాయికి ఎన్సీబీఎన్ గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు. ఇంకా బుద్ధి రావట్లేదా ఎవరికి? పిల్లాడు సరే, బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదం కారకుడైన ఆరోపణలపై ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. యాక్సిడెంట్ కు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్య అభియోగాలు వేసి అరెస్ట్ చేసి రిమైండ్ కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజును కూడా అరెస్ట్ చేయటం చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారిందని సీదిరి అప్పలరాజు గారు చేసిన పలు మంచి పనుల్ని వీటన్నిటిని ఏంటంటే చంద్రబాబు గారు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజు చేసిన అసలు తప్పేంటి? చంద్రబాబు ప్రభుత్వం అరాచకాల్ని ప్రశ్నించడమా? పలాస ప్రజల తరపున నిలబడటమా? ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించిన సేవ చేయటమా? ఇక్కడ అతను అరెస్ట్ చేసింది తన కొడుకుని కేసు నుంచి బయటపడేద్దామని కాన్కాక్టెడ్గా తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి ఈ విషయం నీకు తెలుసు. తెలిసినా కూడా ఎక్కడ నువ్వు లొంగకుండా మద్దతు ఇస్తూ ఉంటావు. ఇక్కడ క్లియర్గా ఏంటంటే, ఇప్పుడు పలాసలో 144 సెక్షన్ అయితే అమల్లోకి వచ్చిందండి. ఎక్కడికక్కడ కార్యకర్తలు గుమ్ముగూడి వీళ్ళు కావాల్సిగా చర్యలు చేస్తారు. అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్తున్నారు మరి కొద్దిసేపట్లో. అక్కడ అతనికి మెడికల్ చెకప్ అంతా అవుతుంది ఐ గెస్. దాని తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తున్నాడు. ఈ క్యాండిడేట్ బయటకు రాడు.
ఇది కుటుంబ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామా పండిస్తుంది సీదిరి భార్య, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఎన్ని వంటలు వండినా ఇక్కడ క్లియర్గా రాష్ట్రం అంతా చూసింది. అసలు మీరందరూ సిగ్గుపడి ముందు అక్కడ చనిపోయిన దానయ్య కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఆ సిగ్గు వదిలేసి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, రాజకీయాలు చేస్తారంటారేంటి? ఓకే, సీదిరిని వదిలేస్తే రేపు సీదిరి లాగా ఇంకో 100 సీదిర్లు పనులు చేస్తారు, చీత్కారమైన పనులు చేస్తారు. ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయకుండా సీదిరిని వదిలేస్తామని నేను వదిలేస్తామని చెప్తే సరిపోతుందా? సీదిరికి ఒక కొత్త చట్టం ఉంటుందా? కష్టపడి పశువుల డాక్టర్ అయితే కొత్త చట్టం ఉంటుందా? మానసికంగా అతనికి ఏదో ప్రాబ్లం ఉంది సీదిరికి. అర్జెంటుగా అతన్ని తీసుకెళ్లి డాక్టర్కి చూపించకపోతే రాష్ట్రం మొత్తం చాలా మంది గల్లంతో అవుద్ది. ఇలాంటి వాళ్ళు పక్కన నడపకూడదు. కొడుకుని మార్చేసి ఇంకొక అతన్ని పెట్టాడు చూడండి, అక్కడే అతని మానసిక స్థితి బాలా. సో సీదిరిని అయితే ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడుతున్నారు, రిమైండ్లోకి తీసుకుంటారు. మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ బాగా చేద్దామని ట్రై చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పలాసాలో 144 సెక్షన్ ఉంది. మీ ఒపీనియన్ ఏంటి సీదిరి భార్య చేసిన కమెంట్స్ పైన, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ పైన? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.